75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎందరో త్యాగాల ఫలితం, ఎందరో వీరోచిత పోరాటం, ఎందో త్యాగదనుల పోరాట పటిమతోటి 1947 ఆగస్టు 15న స్వతంత్రం సిద్ధించిన తర్వాత భారతదేశంలో విభిన్న సంస్కృతులు, విభిన్న జాతులు, ఎంతోమంది భారతదేశ ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ప్రతి ఒక్కరూ జీవించే విధంగా భారతదేశ సంపద ప్రతి కుటుంబానికి చెందాలనే ఉద్దేశంతో ఆ రోజు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి అధ్యక్షతన భారత రాజ్యాంగ నిర్మాణ కమిటీ చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని నియమించి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సుదీర్ఘ చర్చల తర్వాత అతిపెద్ద భారతదేశ ప్రజాస్వామ్య దేశంలో ఒక రాజ్యాంగాన్ని నిర్మించి 1950 జనవరి 26న ఇలా గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం చాలా గొప్ప పండుగగా, ఆ రోజు నుంచి భారతదేశంలో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అన్ని వర్గాలకు ఓటు హక్కు, విద్యను అనుభవించే హక్కు, ప్రతి పేద ధనిక అనే లేకుండా ప్రతి భారత పౌరుడు ప్రజాస్వామ్య దేశంలో జీవించే విధంగా, ప్రతి ఒక్కరికి హక్కులు కలిగే విధంగా గొప్ప నిర్మితపడినటువంటి భారత రాజ్యాంగం అమలు అయినటువంటి రోజు ఇది భారతదేశ ప్రజలకు ఒక పండుగ వాతావరణంగా ప్రతి సంవత్సరం జనవరి 26న జరుపుకునే పెద్ద పండుగ కాబట్టి ఇవాళ భారతదేశంలో ఈ ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్యమైన దేశమైనటువంటి ఇంత పెద్ద ఎత్తున గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం చాలా గొప్ప విషయం కాబట్టి తెలంగాణ ప్రజలకు, ఆలయ ప్రజలకు మరొకసారి 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.